నంద్యాల జిల్లాలోని పలు పాల సేకరణ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా పాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా విజయ నరసింహ డైరీ కేంద్రంలో నిల్వ ఉంచిన పాలను జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సేకరించిన పాల శాంపిళ్లను విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపిస్తున్నామని, నివేదికలో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారి రమణ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నమూనాలను సేకరించి ఇంకా మెరుగైన ఫలితాల కోసం ల్యాబ్కు హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తున్నాం. అంటే మెరుగైన అది అక్కడ పెద్ద పెద్ద మిషనరీ ఎక్విప్మెంట్ చాలా పెద్దగా ఉంటాయి. ఆ మిషనరీలో మైక్రోబయాలజీ కానీ కెమికల్ అనాలిసిస్ కానీ అక్కడ చేస్తారు. దానిలో ఏమన్నా రిజల్ట్ వేరియేషన్ వచ్చినా కూడా బేస్ చేసుకుని వారిపై తగు చర్యలు తీసుకున్నాను. అలాగనే నంద్యాల పట్టణంలో ఉండే వ్యాపారస్తులు, మిల్క్ వ్యాపారస్తులందరికీ తెలియజేయడం ఏమనగా, స్వచ్ఛమైన కల్తీలైన పాలను మీరు పాడి రైతుల దగ్గర నుంచి సేకరించి ఈ నంద్యాల ప్రజలందరికీ అమ్ముకోవలసిందిగా కోరడమైనది.